దర్శకుడు సందీప్ వంగ యానిమల్ సీక్వెల్కు ప్లాన్ చేస్తున్నాడా? ఈ సీక్వెల్లో ఓ హీరోయిన్ విలన్ రోల్లో నటించబోతోందా? ఇప్పటికే సందీప్ ఆమెతో చర్చలు జరిపారా? ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ప్రభాస్, బన్నీ సినిమాలతో బిజీగా ఉన్న సందీప్ వంగ యానిమల్ 2ను ఎప్పుడు అనౌన్స్ చేయబోతున్నారు? ఈ ప్రచారంలో వాస్తవం ఎంత? వాచ్ దిస్ R24 స్పెషల్. తెలుగు దర్శకుడు సందీప్ వంగ దర్శకత్వంలో వచ్చిన యానిమల్ సినిమా ప్రస్తుతం బాలీవుడ్తో పాటు సౌత్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటూ విపరీతమైన వసూళ్లు నమోదు చేస్తోంది. త్వరలోనే యానిమల్ సినిమా 1000 కోట్ల వసూళ్లను టచ్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటూ బాక్సాఫీస్ వర్గాల వారు చాలా నమ్మకంగా చెబుతున్నారు. యానిమల్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా దర్శకుడు సందీప్ వంగ సీక్వెల్ చేసే ఉద్దేశం ఉన్నట్టుగా ప్రకటించారు. యానిమల్ హిట్ అయితే ఖచ్చితంగా సీక్వెల్ వస్తుందని అప్పుడు మీడియాలో కథనాలు వచ్చాయి. ఇక ఇప్పుడు యానిమల్ సూపర్ హిట్ అయి 1000 కోట్ల వసూళ్లు నమోదవబోతున్న నేపథ్యంలో సీక్వెల్ గురించి ఎవరికిష్టం వచ్చినట్టు వారు కథలు అల్లేసుకుంటున్నారు. ముఖ్యంగా యానిమల్ 2 సినిమా కోసం ఇప్పటికే సందీప్ వంగ స్టోరీ లైన్ను అనుకున్నారట. ఆ స్టోరీలో అత్యంత కీలకమైన లేడీ విలన్ ఉంటుందట. ఆ లేడీ విలన్ పాత్రకు గాను ఇప్పటికే హీరోయిన్ మాళవిక మోహన్ను సంప్రదించటం, ఆమె ఓకే చెప్పడం జరిగిందని కొన్ని మీడియా సంస్థలతో పాటు సోషల్ మీడియాలో కొందరు ప్రచారం చేస్తున్నారు. సందీప్ వంగ తదుపరి సినిమా స్పిరిట్ వచ్చే ఏడాది చివరిలో మొదలయ్యే అవకాశం ఉంది. స్పిరిట్ రావడానికి ఇంకా 2 ఏళ్ల సమయం ఉంది. ఆ తర్వాత అల్లు అర్జున్తో ఇప్పటికే ప్రకటించిన సినిమాను కూడా సందీప్ వంగ చేయాల్సి ఉంది. ప్రభాస్, బన్నీ సినిమాలు పూర్తి చేయడానికి సందీప్ వంగ ఎంత సమయం తీసుకుంటాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ 2 సినిమాలు పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి కనీసం 3-4 ఏళ్ల సమయం ఈజీగా పట్టడం ఖాయం. ఇలాంటి సమయంలో యానిమల్ సీక్వెల్ గురించి ఆయన ఆలోచించటం, కథను అనుకుని హీరోయిన్ను ఫిక్స్ చేయడం అనేది పూర్తిగా అవాస్తవం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వార్తల క్రమంలో సందీప్ వంగ యానిమల్ సీక్వెల్పై ఎలాంటి ట్విస్ట్ ఇస్తారో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.